హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము పంజాబీ డ్రెస్ సింపుల్ అండ్ ఈజీ మెథడ్‌లో ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తా. కేవలం 5 నిమిషాలలో మనకు కటింగ్ వచ్చేస్తది. కానీ నేను చెప్పిన పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేంటి అంటే ఫస్ట్ మనం ఇదిగోండి ఇది కొలత డ్రెస్ కదా! కొలత డ్రెస్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఇలా కరెక్ట్‌గా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది మన లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని 4 వరుసలుగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత పైన ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి. పైన లైన్ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ భుజం కోసం 5.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఓకే. 5.5 ఒకవేళ హెవీ పర్సనాలిటీ అనుకోండి 6 తీసుకోండి. మామూలు ఎవరికైనా 5.5 లేదు అంటే 6 తీసుకోండి. ఇక్కడ నుండి సేమ్ ఇంకో ప్లేస్లో కూడా 5.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకొని ఇక్కడ చంక డౌన్ కోసం 6 ఇంచులు తీసుకుంటున్నా. సో అకే మీరు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చంక డౌన్ ఎవరికైనా 6 తీసుకోవద్దని చెప్తారు. మరి ఇక్కడ ఏంటి 6 తీసుకోమన్నారు అనే కదా మీ డౌట్. నేను క్లారిఫై చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా 6 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత 5.5 6 తీసుకొని ఇప్పుడు ఈ కొలత డ్రెస్ ఉంది కదా ఈ కొలత డ్రెస్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీనిపైన పెట్టేసి కరెక్ట్ ఇక్కడ ఈ భుజం ఉంది కదా ఈ భుజం వచ్చేసి పైన పెట్టేసుకోండి. ఈ భుజం పైన కరెక్ట్గా పెట్టేసుకొని ఈ మిడిల్ పార్ట్కి డ్రెస్ కరెక్ట్గా పెట్టేసుకోండి. కొంచెం ముడతలు అటు ఇటు లేకుండా చూసుకోండి. స్టార్టింగ్ ఎడ్జ్ దగ్గర నుండి ఇగో చూడండి ఇక్కడ స్టార్టింగ్ ఎడ్జ్ ఉంది కదా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా క్లాత్ అనేది పెట్టేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ ఏం చేయాలి మనకి ఇక్కడ సైడ్కి ఇక్కడ ఉంది కదా ఈ సైడ్కి ఒక లైన్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా ఇది ఎక్కడి వరకు ఉంది అక్కడ వరకు ఇదిగోండి. ఇక్కడ ఈ కట్స్ ఉన్నాయి చూడండి ఈ కట్స్ పైన ఒక కుట్టు ఉంటుంది. ఈ కట్స్ పైన కుట్టు దగ్గర ఇలా అడ్డం ఒక లైన్ తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎలా డ్రా చేసుకున్నా పర్వాలేదు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా స్కేల్తోనే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. లేదు మనం నార్మల్గా ఫ్రీ హ్యాండ్తో పెట్టుకున్నాం అని అనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకు అని అంటే ఖచ్చితంగా ఇవి ఖర్చు కుట్టేటప్పుడు ముడతలు వస్తాయి. అర్థమైంది కదా. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు కనబడుతుంది కదా ఈ కుట్టు కనబడే దగ్గర మనం మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఏ విధంగా ఈ కుట్టు దగ్గర లాస్ట్ అంటే మన సైడ్ లాస్ట్ కుట్టు ఉంటుంది కదా ఆ లాస్ట్ కుట్టు దగ్గర ఇట్లా ఫింగర్ పెట్టుకొని క్లాత్ పైకి జరిపి కుట్టు పెట్టేసేయండి. నెక్స్ట్ ఇలా ఒక 4-5 ప్లేసెస్లో తీసేసుకోవాలి కొలత అనేది. నెక్స్ట్ ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర ఇప్పుడు ఈ అన్ని పాయింట్స్ తీసేసుకున్నాం కదా ఈ పాయింట్స్ అన్నిటిని కూడా మామూలుగా కలిపేసేసుకోండి. ఓకే. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఇక్కడ ఖర్చు వరకు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. బాగా తీసుకోకండి 1 ఇంచ్ చాలు. ఇలా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్. ఇవ్వండి కొంచెం ఇక్కడ ఏమైనా కలవట్లేదు అని అనుకుంటే ఇలా తీసేసుకోండి. ఇంతే ఇంకా సైడ్ మార్జిన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చంక భాగంలో మార్కింగ్ చేయాలి కదా ఈ చంక కోసం ఇక్కడ కరెక్ట్గా మూల దగ్గర 1/4 ఇంచ్ తీసేసుకోండి. డీప్ నెక్ అయితే 1/4 తీసుకోండి. డీప్ లేదు అనుకుంటే 1.5 ఇంచ్ తీసేసుకొని ఇలా కలిపేసేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా ఈ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ మన డ్రెస్ యొక్క చంక కొలత ఈ చంక కొలతకి మ్యాచ్ అవుతుందా కావట్లేదో చూసేసుకోవాలి. ఇలా ఇలా మనం కుట్టుంది కదా చేతుల లోపలికి అనుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఏంటి మనకి కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఒకవేళ మ్యాచ్ కాకపోతే మనం ఏదైతే ఫస్ట్ చంకడం 6 ఇంచులు తీసుకున్నామో దాన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకోవాలి. ఇక్కడ మ్యాచ్ అయింది. ఒకవేళ కాకపోతే ఏం చేయాలి ఆ 6 ఇంచులు తీసుకున్నాన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకోవాలి అని చెప్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మరి నెక్ కోసం ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు నేను కుట్టే డ్రెస్ అయితే డీప్ నెక్. సో డీప్ నెక్ కాబట్టి నేను సైడ్ నెక్ కోసం 2.5 ఇంచులు తీసుకుంటాను. లేదు నాకు భుజాలు జారిపోతాయి అని ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళైతే 2.5 ఇంచులు అయితే తీసేసుకోండి. 2.5 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇలా 2.5 ఇంచులు తీసేసుకున్న తర్వాత మనకి పొడుగు ఎంత ఉందో కూడా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ 7 ఇంచెస్ బ్యాక్ పార్ట్ 10 ఇంచెస్ చూడండి. బ్యాక్ మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. బ్యాక్ కోసం 10 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇలా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్నాను కదా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మూల దగ్గర నుండి పైకి 2 ఇంచులు మార్కింగ్ తీసేసుకొని సైడ్కి 1/2 ఇంచ్ తీసుకుంటున్నా. ఎందుకోసము నాకు డీప్ కావాలి కాబట్టి. ఇలా భుజం దగ్గర ఏం మార్కింగ్ చేయకుండా ఇలా క్రాస్లో మార్కింగ్ తీసేసుకొని రౌండ్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క నెక్. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి కదా
మరి ఫ్రంట్ పార్ట్‌లో ఏ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి. సో, ఇక్కడైతే ఓపెన్ పార్ట్ ఉంది. యాక్చువల్‌గా అయితే ఇట్లా ఓపెన్ పార్ట్ కాకుండా నార్మల్‌గా తీసేసుకోండి. గల్ల దగ్గర కచ్ మార్క్ పెట్టుకున్నాం కదా! గల్ల దగ్గర కచ్ మార్కు పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్‌లో మనకి ఎంత కావాలి? ఫ్రంట్ సైడ్‌లో 7 ఇంచులు కావాలి. సో, ఫ్రంట్ సైడ్‌లో సేమ్ ఇదే విధంగా మీరు 7 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. అదే విధంగా ఫ్రంట్ భాగం యొక్క చంక భాగంలో లోతు తీయాలా? వద్దా? చెప్పండి. అంటే ఖచ్చితంగా తీయాలి. అది డ్రెస్సే గాని, బ్లౌజే గాని ఏదైనా పర్వాలేదు. ఏది కుట్టినా కూడా మనం చంక భాగంలో లోతు అనేది తీయాలి. ఇక్కడ మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా! ½ ఇంచ్ డిస్టెన్స్‌తోని ఇలా చంక భాగంలో లోతు అనేది తీసేసుకోండి. కేవలం అది ఫ్రంట్ పార్ట్‌లో మాత్రమే తీయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ ఒక 5.5, ఇక్కడ ఒక 6 ఇంచులు తీసేసుకొని మిగతా అంతా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. సేమ్ ఇది ఎట్లుందో అట్లనే మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతది. సో, ఇదొచ్చేసి మనకి డ్రెస్ మార్కింగ్. ఇక్కడ మనం పొడుగు కూడా చూసుకోవాలి కదా! చూసుకోండి. భుజం దగ్గర నుండి ఇలా పొడుగు చూసుకోండి. ఇదొచ్చేసి మనకి లైనింగ్ పొడుగు. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకునేటప్పుడు ఒకసారి పొడుగైతే చూసుకోవాలి. ఇదొచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇది కట్ చేసుకునేటప్పుడు పొడుగు ఒక్కటి చూసుకుందాం. సో, ఇది ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా! దీన్ని కట్ చేసుకుందాం. సో, ఇక్కడ నేను ఇంకోటి చెప్పేది ఏంటి అంటే ఎప్పుడు కూడా నేను నెక్ అయితే ఫస్టే కట్ చేయను. ఎప్పుడంటే నేను కట్ చేస్తాను మామూలుగా స్టిచ్ చేస్తాం చూడండి. ఆ స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే నేను కట్ చేసుకుంటాను. ఎందుకు? అంటే పైపింగ్ వేస్తాను కదా! పైపింగ్ వేస్తాను కాబట్టి అప్పుడే కట్ చేసేసుకొని వేసేసుకుంటా. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏవైతే కట్ కోసం మార్కింగ్ పెట్టుకున్నామో ఈ కట్స్ దగ్గర ఇలా కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ప్రాబ్లమ్ కాకుండా ఉంటది. ఓకే. నెక్స్ట్ చంక భాగంలో లోతు కూడా తీయాలి కదా! చంక భాగంలో లోతు మనం కట్ చేసుకునేటప్పుడు తీసుకున్నా పర్వాలేదు. లేదు అంటే ఇప్పుడైనా తీసుకోవచ్చు చూడండి. నేను పైన దానికైతే తీసేస్తాను. ఒక సైడ్ తీసుకోండి. ఒక సైడ్ తీయద్దు. ఈ ఒక సైడ్ తీసేది ఎటు సైడ్ కుట్టాలి మనం? ఫ్రంట్ పార్ట్ సైడ్ కుట్టాలి. ఓకేనా? ఈ విధంగా సేమ్ ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి కదా! ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే విధంగా అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఇంకేం కావాలి? హ్యాండ్స్ కావాలి. హ్యాండ్స్ కోసం ఇక్కడ నాకైతే లైనింగ్ అవసరం లేదు. మెయిన్ ఫ్యాబ్రిక్‌తోనే లైనింగ్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. మీకు ఆల్రెడీ మనకి హ్యాండ్స్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలో తెలుసు కదా! ఇదొచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ కటింగ్ సింపుల్ మెథడ్‌లో. అదే విధంగా కొలతలతోని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా మన ఛానెల్‌లో వీడియోస్ అయితే ఉన్నాయి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో యాడ్ చేశాను. ఒకవేళ మెజర్‌మెంట్స్‌తోని డ్రెస్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. థాంక్ యూ.